తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' మొదలయ్యి 2 వారాలు పూర్తి కావస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ రోజు నుంచే మొదట ఆటని గొడవలతో స్టార్ట్ చేశారు. ఈసారి లిమిట్లెస్ అని నాగార్జున చెప్పినట్లుగానే రోజు ట్విస్టులు ఇస్తూ ఆసక్తికరంగా మారింది 'బిగ్ బాస్' గేమ్ షో. దీంతో 'బిగ్ బాస్' మేకర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలను రెడీ చేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం బుల్లితెర స్టార్ నటి జ్యోతిరాయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సీజన్ స్టార్టింగ్లోనే బిగ్ బాస్ టీమ్ ఆమెని సంప్రదించారని, కానీ షూటింగ్స్ వల్ల వెళ్లలేకపోతున్నానని తెలిపిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెకి వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఛాన్స్ ఇచ్చినట్టు టాక్. అయితే ఇప్పుడు జ్యోతిరాయ్ని హౌస్లోకి తీసుకువెళ్లబోతున్నట్టు వార్తలైతే వైరల్ అవుతూ ఉండడంతో ఆమె ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ఇక జ్యోతిరాయ్ బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇందులో సాంప్రదాయ లుక్లో కనిపించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ ఇక హాట్ పిక్స్ షేర్ చేస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది. ఇక జ్యోతిరాయ్ ఒక యంగ్ డైరెక్టర్ని రెండవ పెళ్లి చేసుకొని జీవనం కొనసాగిస్తోంది. అలాగే పలు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఫుల్ బిజీ లైఫ్ ని గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక రెండో వారం నామినేషన్స్ హాట్ గా జరిగాయి. నామినేషన్స్ ప్రక్రియలో నిఖిల్ ని నబీ నామినేట్ చేశాడు. అయితే నిఖిల్ మాత్రం ప్రేరణతో పాటు పృథ్వీని నామినేట్ చేస్తాడు. దీంతో స్నేహితులుగా ఉన్న నిఖిల్, పృథ్వీ మధ్య కాస్త వాగ్వాదం పెరిగింది. వాస్తవంగా బిగ్ బాస్ లో నిఖిల్, పృథ్వీ, సోనియా, అభయ్, నవీన్ ఒక బ్యాచ్ గా ఉంటారు. కానీ నామినేషన్స్ లో భాగంగా ఈ బ్యాచ్ లో కాస్త అలజడి రేగుతోంది. ఈ క్రమంలో నిఖిల్ బాధపడ్డాడు. తాను తనలాగే ఉంటానని, ఎలిమినేట్ అయినా సరే తనలోని ఎలాంటి మార్పులు రావు అని చెప్పుకొచ్చాడు. హౌస్ నుంచి క్విట్ చేసి బయటికి వెళ్లాలనిపిస్తోందని కూడా ఆయన అన్నారు. కానీ అలా చేస్తే తనది తప్పు అని అంగీకరించినట్టవుతుందని మణికంఠ వద్ద నిఖిల్ చెప్పాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో తనను తనలాగా ఉండనివ్వడం లేదని, పరోక్షంగా తన బ్యాచ్ లో ఉండే వారి గురించి నిఖిల్ ప్రస్తావిస్తాడు. ఇక ఒకప్పుడు తన వ్యక్తిత్వాన్ని ప్రేమించిన వారే ఇప్పుడు ఫేక్ అంటూ చాలా బాధ పెడుతున్నారని నిఖిల్ అన్నాడు. తనకి ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని, డబ్బులు అవసరం ఉండడం వల్లే బిగ్ బాస్ కి వచ్చినట్టు చెప్పుకొచ్చాడు. అలా అని డబ్బు కోసం ఇలాంటి మాటలు పడాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని అన్నాడు. హౌస్ నుంచి వెళ్ళిపోదామనుకుంటే తనదే తప్పు అంటుంటారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోలేకపోతున్నానని ఆయన అన్నాడు. నిఖిల్ అనే వ్యక్తిత్వాన్ని ప్రేమించిన వాళ్ళు కూడా ఇప్పుడు గేమ్ కోసం విమర్శిస్తూ ఉంటే బాధగా ఉందని అన్నాడు.